30 ఏళ్ల పోరాటం, దండోర ఉద్యమం, 23 మంది ప్రాణత్యాగం, 25,000కు పైగా కేసులు, ఎన్నో ఘటనలు, మరెన్నో పోరాటాలు, వీటన్నిటి ప్రతిఫలం అనుకోవచ్చా సార్? సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో ఎస్సీ వర్గీకరణను ఆమోదిస్తూ అంగీకరిస్తూ ఇచ్చిన తీర్పుని. ఖచ్చితంగా మీరు ప్రస్తావించిన అన్ని ఈ 30 ఏళ్ల కాలంలో కన్నీళ్ళు, చిందిన నెత్తురు, కేసులు, నిర్బంధాలు, జైళ్ళు, కొద్ది కాలం ఉపశమనం, సంతోషం, ఈ మొత్తం క్రమాన్ని చూస్తే సుప్రీంకోర్టు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని 30 సంవత్సరాల ఉద్యమాన్ని 2 సంవత్సరాలు అధ్యయనం చేసి మొన్న ఆగస్టు 1వ తారీఖు నాడు తీర్పిచ్చింది. ఈ తీర్పు సామాజిక న్యాయ భావన బతికు